అందరికీ నమస్కారం. ఏపీ ఎంసెట్ 2024 సంబంధించిన యొక్క ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ ఏ విధంగా చేయాలో ఈ వీడియోలో అయితే చూడబోతా ఉన్నాము. మొబైల్ ఫోన్ కావచ్చు, కంప్యూటర్ కావచ్చు, ల్యాప్టాప్ కావచ్చు, సేమ్ ప్రాసెస్ ఉంటుంది. అదేవిధంగా ఇంకెవరైనా స్టూడెంట్స్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయిపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్లికేషన్ ప్రాసెస్ నుంచి స్టిల్ మీకు సీట్ వచ్చేంత వరకు అయితే స్టెప్ బై స్టెప్ అయితే మన ఛానల్ నుంచి గైడ్లైన్స్ వీడియోస్ అయితే వస్తూ ఉంటాయి. ఓకే, అదేవిధంగా ఇక్కడ వచ్చేసి అయితే ఈ యొక్క ఆఫీషియల్ వెబ్సైట్ సంబంధించిన లింక్ కూడా మీకు అయితే వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఆ లింక్ మీద క్లిక్ చేయగానే మీకు అయితే ఇంటర్ఫేస్ అయితే ఈ విధంగా వస్తుంది. రాగానే ఇక్కడ వచ్చేసి అయితే మనకి ఇక్కడ 5 స్టెప్స్ అయితే మనం అయితే ఫాలో కావాల్సి ఉంటుంది ఈ యొక్క అప్లికేషన్ చేయడానికి. ఫస్ట్ స్టెప్ వచ్చేసి పేమెంట్ చేయాలి, తర్వాత పేమెంట్ స్టేటస్ చూసుకోవాలి. అదేవిధంగా థర్డ్ స్టెప్ వచ్చేసి ఒక అప్లికేషన్ చేయాలి, అదేవిధంగా అప్లికేషన్ స్టేటస్ చెక్ చేసుకోవాలి. అదేవిధంగా 5th స్టెప్ వచ్చేసరికి ఇక్కడ అప్లికేషన్ మనం ప్రింట్అవుట్ తీసుకోవాలి. ఓకే, ఇప్పుడు స్టెప్ 1 ఇక్కడ మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి స్టెప్ 1 మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేయగానే నెక్స్ట్ అయితే ఇంటర్ఫేస్ అయితే ఈ విధంగా వస్తుంది. రాగానే మనకు కొద్దిగా సంబంధించిన కొన్ని అయితే ఈ యొక్క నోట్ అవుతుందన్నమాట. ఆ నోట్స్ అని చదివిన తర్వాత ఇక్కడ మనకి ఇక్కడ ఐ హ్యావ్ కేర్ఫుల్లీ రీడ్ ఎలిజిబిలిటీ క్రైటీరియా ఉంది కదా, అక్కడ టిక్ బాక్స్ మీద టిక్ చేసిన తర్వాత ఇక్కడ మీ యొక్క డీటెయిల్స్ బేసిక్ డీటెయిల్స్ అయితే ఎంటర్ చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మీకు క్వాలిఫికేషన్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఆల్ టికెట్ అనమాట, మీ యొక్క ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ ఆల్ టికెట్ అయితే ఎంటర్ చేయండి. అదేవిధంగా మీ యొక్క నేమ్ అనమాట, క్యాండిడేట్ నేమ్. అదేవిధంగా మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ అనమాట, మీ యొక్క ఎస్ఎస్సి యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఏ విధంగా ఉంటుందో ఎస్ఎస్సి మేమోలో ఆ విధంగా మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి, అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసి మొబైల్ నెంబర్ అనమాట, మీ యొక్క మొబైల్ నెంబర్ కూడా ఎంటర్ చేయాలి. ఈ యొక్క మెయిన్ ఇంపార్టెంట్ అనమాట మొబైల్ నెంబర్ కూడా. ఈ యొక్క మొబైల్ నెంబర్ వర్కింగ్ కండిషన్లో ఉండాలి. అదేవిధంగా ఈ యొక్క మొబైల్కి మెసేజ్ రావాలి, ఓటీపీ రావాలి, కాల్స్ కూడా రావాలి అనమాట. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ సెల్ ఫోన్ క్లిక్ చేసుకోండి. అదే తర్వాత నెక్స్ట్ ఆల్టర్నేట్ మొబైల్ అనమాట, ఆల్టర్నేట్ మొబైల్ నెంబర్ ఉంటే ఇవ్వండి, అదంతా పర్లేదు. అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఈమెయిల్ ఐడి మ్యాండేటరీ ఇవ్వండి. మీ యొక్క ఈమెయిల్ ఐడి అనమాట, మీ యొక్క మొబైల్ ఫోన్లో ఈమెయిల్ ఐడి ఉంటుంది కదా, ఆ యొక్క ఈమెయిల్ అయితే ఇవ్వండి. ఓకే, నెక్స్ట్ వచ్చిన తర్వాత ఇక్కడ ఎంపీసీ స్టూడెంట్స్ ఉంటే ఇంజనీరింగ్ అండ్ ఫార్మసీ సెలెక్ట్ చేసుకోండి. అదేవిధంగా బైపీసీ స్టూడెంట్స్ ఉంటే అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ సెలెక్ట్ చేసుకోండి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మీకు ఏమైనా మేము రెండుకి అప్లై చేసుకున్నట్టు బోత్ అని ఇక్కడ కింద ఉంది కదా థర్డ్ ఆప్షన్, అది సెలెక్ట్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎంపీ స్టూడెంట్ కాబట్టి ఇక్కడ ఇంజనీరింగ్ అని ఫార్మసీ అని సెలెక్ట్ చేసుకున్నాను. అదేవిధంగా కేటగిరీ అనమాట, మీ యొక్క కేటగిరీ బట్టి కూడా మీకు అయితే ఈ యొక్క అప్లికేషన్ ఫీజు చేంజ్ అవుతూ ఉంటుంది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ నేనైతే బీసీడీ అనమాట కేటగిరీ, నేనైతే బీసీడీ సెలెక్ట్ చేసుకున్నాను. తర్వాత ఇక్కడ వచ్చేసి ఇక్కడ మళ్ళీ డెబిట్ కార్డా క్రెడిట్ కార్డు మనకైతే ఆన్లైన్ పేమెంట్ మెథడ్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ చూడండి, నెట్ బ్యాంకింగ్ ఎస్బీఐ. ఇక్కడ ఈ విధంగా నా దగ్గర ఏటీఎం కార్డు ఉంది కాబట్టి నేను డెబిట్ కార్డు అని సెలెక్ట్ చేసుకున్నాను. అందరిది కూడా ఏటీఎం కార్డు ఉంది కాబట్టి డెబిట్ కార్డ్ అయితే సెలెక్ట్ చేసుకోండి. నాకు వచ్చేసి నేను బీసీడీ కేటగిరీ కాబట్టి నాకు ఇక్కడ 550 రూపీస్ అయితే పే చేయాల్సి ఉంటుంది ఒక అప్లికేషన్కి. అదేవిధంగా ఓసీ క్యాండిడేట్కి ఇక్కడ 600 రూపీస్, అదేవిధంగా ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్కి అయితే ఇక్కడ 500 రూపీస్ అయితే ఉండడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకు పే అయితే బటన్ కనిపిస్తుంది కదా, పే అని కూడా ఆ పే అనే బటన్ మీద క్లిక్ చేయడం మనకైతే నెక్స్ట్ అయితే పేమెంట్ ప్రాసెస్ తీసుకెళ్తుంది. అది ఏ విధంగా ఉంటుంది ఇప్పుడే చూపిస్తాను. ఎస్, అక్కడ పే మీద క్లిక్ చేయగానే మనకి నెక్స్ట్ అయితే ఇంటర్ఫేస్ అయితే ఈ విధంగా వస్తుంది. ఇక్కడ వచ్చేసి అయితే మీకు సంబంధించిన కార్డ్ డీటెయిల్స్ అయితే ఎంటర్ చేసి అమౌంట్ అయితే పే చేయాల్సి ఉంటుంది. ఇక్కడ చూడండి, మా యొక్క డీటెయిల్స్ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ మేక్ పేమెంట్ ఉంది కదా, ఆ క్లిక్ చేయగానే మీకు పేమెంట్ అయితే కంప్లీట్ అయితే అవుతుంది. అది కాగానే నెక్స్ట్ అయితే ఇంటర్ఫేస్ అయితే ఈ విధంగా వస్తుంది. రాగానే ఇక్కడ చూడండి, మీ యొక్క సంబంధించిన ఏదైతే పేమెంట్ చేసి ఉన్నారో దానికి సంబంధించిన ఒక పేమెంట్ ఐడి అయితే వస్తుంది. ఇక్కడ చూసుకున్నట్టయితే మీరు చూడండి, ఇక్కడ పేమెంట్ ఐడి అయితే రావడం జరిగింది. కాబట్టి ఆ యొక్క పేమెంట్ ఐడి మనకి ఇంపార్టెంట్ అనమాట. అప్లికేషన్ ప్రాసెస్లో మనకైతే మెయిన్ ఇంపార్టెంట్ అనమాట. యొక్క ఐడి ఎంటర్ చేసి మనం అప్లికేషన్ అయితే ఫిల్అప్ చేయాల్సి ఉంటుంది. ఓకే, ఇక్కడ నెక్స్ట్ కింద చూసుకున్నట్టయితే మనకి ఈ విధంగా ఇంటర్ఫేస్ వచ్చిన తర్వాత ఇక్కడ ప్రాసెస్ ఫిల్ ద అప్లికేషన్ కనిపిస్తూ ఉంది కదా, అక్కడ క్లిక్ చేయగానే డైరెక్ట్గా మనం ఇక్కడ అప్లికేషన్ దాంట్లోకి అయితే వెళ్ళిపోతాము డైరెక్ట్గా పేజ్లోకి. అక్కడ ప్రాసెస్ టు అప్లికేషన్ ఫిల్అప్ క్లిక్ చేయగానే డైరెక్ట్ అయితే మీకు అయితే ఇంటర్ఫేస్ అయితే ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇందులో వచ్చేసి మీకు సంబంధించిన ఏదైతే మనకు అమౌంట్ కట్టిన తర్వాత దానికి సంబంధించిన పేమెంట్ రిఫరెన్స్ ఐడి ఇక్కడ ఎంటర్ చేసి, అదేవిధంగా మీ యొక్క సెకండ్ ఇయర్ ఆల్ టికెట్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేసి, అదేవిధంగా మీ యొక్క మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి, మీ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి, నెక్స్ట్ అయితే ఇక్కడ మనకు మీ యొక్క క్యాండిడేట్ డీటెయిల్స్ అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ కూడా వచ్చేసి సేమ్ యొక్క నేమ్ అనమాట, నేము, మీ యొక్క ఫాదర్ నేమ్, మదర్ నేమ్, అదేవిధంగా మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్, అదేవిధంగా మీ జెండర్, అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసి మీ యొక్క ఆధార్ కార్డ్ నెంబర్ అనమాట. ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేసి మీకు రేషన్ కార్డు ఉంటే నెంబర్ ఉంటే ఎంటర్ చేయండి, లేదంటే పర్లేదు, ఏం కాదు. ఓకే, మనకి ఏవైతే స్టార్ మార్క్స్ ఇక్కడ ఈ విధంగా ఉన్నాయో మ్యాండేట్గా అయితే మెన్షన్ చేయాలి, ఖచ్చితంగా ఫిల్అప్ చేయాలి. ఎస్, నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ యాన్యువల్ ఇన్కమ్ ఆఫ్ ద పేరెంట్ అనమాట. మీ పేరెంట్కి ఎంత వస్తుంది ఇన్కమ్ ఫర్ ఇయర్ అని ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి బిలో 1 lakh, అదేవిధంగా అబోవ్ అండ్ 1 lakh అండ్ బిలో 2 lakh ఇక్కడ ఉంటుంది. ఏదో ఒక ఆప్షన్ అయితే చెక్ చేసుకోండి. మీ పేరెంట్స్ కాడికి కూడా మీకు ఎంత వస్తుంది ఫర్ ఇన్కమ్ అని కూడా ఇక్కడైతే మొత్తం 4 ఆప్షన్స్ ఉంటాయి. అదేవిధంగా ఇక్కడ వచ్చేసి అయితే ఇన్కమ్ సర్టిఫికేట్ నెంబర్ అనమాట. మీకు ఇన్కమ్ సర్టిఫికేట్ నెంబర్ 2024 ఉంటే ఎంటర్ చేయండి, లేదంటే పర్లేదు. మీకు ఈ యొక్క ఆన్లైన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ లోపైతే మీరైతే ఖచ్చితంగా ఈ యొక్క సర్టిఫికేట్ అయితే తీసుకోండి. ఓకే,
నెక్స్ట్ వచ్చేసి మీ యొక్క యాన్యువల్ ఇన్కమ్ ఆఫ్ ది పేరెంట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ అనమాట కేటగిరీ అనమాట సర్టిఫికేట్ అనమాట. ఓసీ స్టూడెంట్స్ ఉంటే ఈ యొక్క ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ కావాలి. ఈ యొక్క బీసీ స్టూడెంట్స్ ఉంటే ఇక్కడ సెలెక్ట్ చేసుకుని మీకు సంబంధించిన ఈ యొక్క సర్టిఫికేట్ క్యాస్ట్ సర్టిఫికేట్ నెంబర్ ఉంటే ఇవ్వండి, లేదంటే మీరు ఈ యొక్క కౌన్సిలింగ్ రూపే ఈ యొక్క సర్టిఫికేట్ అయితే తీసుకోండి. ఓకే, నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఎవరైతే ఈడబ్ల్యూఎస్ స్టూడెంట్స్ ఉంటారో వారు ఇక్కడ ఈడబ్ల్యూఎస్ అయితే ఎస్ఎన్ సెలెక్ట్ చేసుకోండి, ఓసీ స్టూడెంట్స్ లేదంటే నో అని సెలెక్ట్ చేసుకోండి, బీసీ స్టూడెంట్స్ అయితే బీసీ ఎస్సీ ఎస్టీ స్టూడెంట్స్ అయితే. ఓకే, నెక్స్ట్ వచ్చేది స్పెషల్ రిజర్వేషన్ కేటగిరీ అనమాట. మీకు ఇక్కడ ఎన్సీసీ సర్టిఫికేట్ ఉంటే ఎన్సీసీ సెలెక్ట్ చేసుకోండి. అదేవిధంగా చిల్డ్రన్స్ ఆఫ్ ది పర్సనల్ ఉంటే ఇక్కడ క్యాప్ ఉంటే అది సెలెక్ట్ చేసుకోండి. స్పోర్ట్స్ అండ్ గేమ్స్ ఉన్నవారు అది సెలెక్ట్ చేసుకోండి, లేకపోతే ఇవంతా సెలెక్ట్ చేసుకోకండి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ పిహెచ్ అని ఫిజికలీ హ్యాండిక్యాప్ స్టూడెంట్స్ ఉంటే ఇక్కడ సెలెక్ట్ చేసుకుని ఇక్కడ ఆప్షన్ అయితే ఇవ్వడం జరిగింది. ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ ఏంటుందో చూద్దాం. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి మైనారిటీ నాన్ మైనారిటీ డీటెయిల్స్ అయితే ఉండడం జరిగింది. మైనారిటీ స్టూడెంట్స్ ఉంటే మైనారిటీ సెలెక్ట్ చేసుకోలేదంటే నాన్ మైనారిటీ అని నాన్ మైనారిటీ సెలెక్ట్ చేసుకోండి. తర్వాత క్యాండిడేట్ బ్యాంక్ డీటెయిల్స్ అనమాట ఇప్పుడైతే మనకైతే అవసరం లేదు, మనకు కాలేజీలో వెళ్ళిన తర్వాత స్కాలర్షిప్ అప్లై చేసేటప్పుడు అయితే అవసరం ఉంటుంది. అదేవిధంగా ప్రజెంట్ అడ్రస్ అనమాట. మీకు ప్రజెంట్ అడ్రస్ ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది అలా విలేజ్ నుంచి వెళ్ళి బయట ఉంటారు కదా లైక్ సిటీలలో, అంటే ఆ యొక్క అడ్రస్ ఇక్కడ మనం మెన్షన్ చేయాలి. మీకు హౌస్ నెంబర్ కావచ్చు, మీ యొక్క విలేజ్ కావచ్చు, మండల్ కావచ్చు, డిస్ట్రిక్ట్ కావచ్చు, అదేవిధంగా స్టేట్ కావచ్చు, పిన్ కోడ్ కావచ్చు, మీకు మొబైల్ నెంబర్ అయితే ఇక్కడ ఇచ్చేసి ఇవన్నీ డీటెయిల్తో ఫిల్అప్ చేయాలి. నెక్స్ట్ వచ్చేసి పర్మనెంట్ అడ్రస్ అనమాట. మీకు ఏదైతే ఆధార్ కార్డులో ఉంటుందో పర్మనెంట్ అడ్రస్ అయితే అదైతే ఇవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ చూడండి హౌస్ నెంబర్, అదేవిధంగా విలేజర్ స్ట్రీట్, అదేవిధంగా మండల్, డిస్టిక్, స్టేటు, అదేవిధంగా పిన్ కోడ్ అనమాట. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూసుకున్నట్లయితే క్వాలిఫికేషన్ ఎగ్జామినేషన్ డీటెయిల్స్ అయితే మనము ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ చూసుకోండి, ఇక్కడ మనకి ఇక్కడ టైప్ ఆఫ్ ఎగ్జామినేషన్ అనమాట. ఇంటర్మీడియట్ రెగ్యులర్ ఉంది, ఇంటర్మీడియట్ ఇక్కడ మనకు వొకేషనల్ ఉంది, అదేవిధంగా డిప్లొమా ఉంది, అదేవిధంగా సిబిఎస్ఈ ఉంది, అదేవిధంగా మనకి ఇక్కడ ఆర్జీటీ ఉందన్నమాట. మీరు ఏదో అది సెలెక్ట్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇంటర్ కాబట్టి ఇంటర్ సెలెక్ట్ చేసుకున్నాను. అదేవిధంగా మీకు సబ్జెక్ట్ అనమాట స్ట్రీమ్స్ అనమాట. ఏది ఇక్కడ ఎంపీసా, బైపీసా, అదేవిధంగా ఎంబైపీసా, తర్వాత వొకేషనల్. ఇక్కడ నేను ఎంపీసీ కాబట్టి ఎంపీసీ సెలెక్ట్ చేసుకున్నాను. అదేవిధంగా మీరు ఏ కోర్స్ అది సెలెక్ట్ చేసుకొని అదేవిధంగా ఇక్కడ వచ్చేసి మీకు సంబంధించిన యొక్క ఆర్టికల్ నెంబర్ ఎంటర్ చేయండి. అదేవిధంగా ఇయర్ ఆఫ్ పాస్ అనమాట. మీరు ఏ ఇయర్లో పాస్ అవుతున్నారు, 2024, 2022, 2023 ఇయర్ ఆఫ్ పాసింగ్ ఇవ్వండి. ఓకే, 2024 అని. అదేవిధంగా మీకు సంబంధించిన ఇక్కడ వచ్చేసి మీ యొక్క మీరు ఎక్కడ చదివారు, మీ ఏ కాలేజ్ చదివారు, జూనియర్ కాలేజ్, ప్రైవేటా, గవర్నమెంట్ అని ఇక్కడ ఉంటూ ఆప్షన్ వస్తాయి, అది సెలెక్ట్ చేసుకోండి. అదేవిధంగా మళ్ళీ మీడియం అనమాట. ఇంగ్లీష్ మీడియమా, తెలుగు మీడియమా, ఇక్కడ మనకు ఉర్దూ మీడియం ఉన్నది, అది సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీకు సంబంధించిన డీటెయిల్స్ అయితే మళ్ళీ ఇక్కడ ఇవ్వాలి. యువర్ అప్డేట్ ఇది ఉంటే ఇవ్వండి. జేఎంఎంది లేదంటే పర్లేదు, దానికి కూడా ఏం పర్లేదు అది. ఓకే, అది మ్యాండేటరీ ఏం కాదు. అదేవిధంగా ఇక్కడ నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఎస్ఎస్సి ఈక్వలెంట్ డీటెయిల్స్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ మనకు అర్బన్ అండ్ రూరల్ ఉంది, మీరు ఏదో సెలెక్ట్ చేసుకోండి. అదేవిధంగా ఈ యొక్క ఎస్ఎస్సి హాల్ టికెట్ నెంబర్, అదేవిధంగా మంత్ ఆఫ్ పాసింగ్, అదేవిధంగా ఇయర్ ఆఫ్ పాసింగ్ సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ ప్లేస్ ఆఫ్ స్టడీ అనమాట. ఎక్కడెక్కడ చదివారు మీరు, ఇక్కడ 6th క్లాస్, 7th క్లాస్, 8th క్లాస్, 10th క్లాస్, అదేవిధంగా ఇక్కడ డీటెయిల్స్ అయితే ఫిల్అప్ చేయండి. ఈ యొక్క డీటెయిల్స్ అన్ని ఫిల్అప్ చేసిన తర్వాత మనమైతే నెక్స్ట్ ప్రాసెస్లోకి అయితే ఎంటర్ అవుదాం. నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ లోకల్ ఏరియా వచ్చేసి అయితే ఏపీ స్టూడెంట్స్కి అయితే ఆంధ్ర యూనివర్సిటీ సెలెక్ట్ చేసుకోండి. అదేవిధంగా తెలంగాణ స్టూడెంట్స్కి అయితే అక్కడ ఆప్షన్ ఉంటాయి ఉస్మానియా యూనివర్సిటీ అని, అది సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి డీటెయిల్స్ ఆఫ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ అన్నమాట. ఇక్కడ వచ్చేసి మీకు సంబంధించి ఫోటో అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఫోటో వచ్చేసి మనకు క్లారిటీగా మనకు మెన్షన్ చేయడం జరిగింది. ఆ 50 కేబీలో ఉండాలి. అదేవిధంగా సిగ్నేచర్ వచ్చేసి ఇక్కడ 30 కేబీలో అయితే ఖచ్చితంగా ఉండాల్సి ఉంటుంది. ఓకే, ఆ యొక్క ఫోటో అనేది కూడా మీకు కంప్రెస్ ఎలా చేయాలంటే మీకు క్రోమ్లో అయితే వెళ్ళండి, ఫోటో కంప్రెస్ టు 30 కేబీ కొట్టగానే ఒక ఫోటో అప్లోడ్ చేసి ఆ కంప్రెస్ చేసుకుని అయితే ఇక్కడ అప్లోడ్ చేయండి. అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ స్ట్రీమ్ అనమాట. ఏ స్ట్రీమ్ మీరు అప్లోడ్ చేయనుకుంటుందో సెలెక్ట్ చేసుకోండి, ఆటోమేటిక్గా మనకు వస్తుంది మీరు ఏ స్ట్రీమ్ ముందు అప్లోడ్ చేసుకున్నారో. అదేవిధంగా డూ యూ రిక్వైర్ టు మనకి ఇక్కడ ఉన్నాయి ఆప్షన్స్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. అదేవిధంగా మన టెస్ట్ సెంటర్ పర్ఫార్మెన్స్ అనమాట. ఇక్కడ మనకు వచ్చి ఇక్కడ ప్రైమరీ, డిస్టిక్, ప్రైమరీ, ఇక్కడ పర్ఫార్మెన్స్ 1, 2, 3 ఉన్నాయి. మీ ఎగ్జామినేషన్ ఎక్కడెక్కడ రాయాలనుకుంటున్నారు, మీరు డిస్టిక్ రాయాలనుకుంటున్నారు, ఇక్కడ సెంటర్స్ నేమ్స్ ఉంటాయి, ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి ఏరియా నేమ్స్. తర్వాత ఇదంతా అయిపోయిన తర్వాత మీ యొక్క అప్లికేషన్ పూర్తిగా క్లారిటీగా ఉందని 1-2 సార్లు చెక్ చేసుకొని ఇప్పుడు మన అప్లికేషన్ అయితే సబ్మిట్ చేయాలన్నమాట. ఓకే, డీటెయిల్స్ అని కరెక్ట్ ఉన్నా లేవో చూసుకున్న తర్వాత ఇక్కడ మనకు సేవ్ చేసుకొని ఇక్కడ సబ్మిట్ అని బటన్ కదా, అక్కడ క్లిక్ చేసినట్టయితే నెక్స్ట్ అయితే మీకు యొక్క ప్రివ్యూ వస్తుందన్నమాట. మీ యొక్క ఆల్ టికెట్ శాంపుల్ ప్రివ్యూ వస్తుందన్నమాట. అక్కడ చూసుకోండి మీ యొక్క డీటెయిల్స్ అనేవి కరెక్ట్ ఉన్నా లేవని చెక్ చేసుకొని అయితే ఇక్కడ మనం సబ్మిట్ చేయగానే మీకు అయితే ఈ విధంగా నెక్స్ట్ అయితే ఇంటర్ఫేస్ వస్తుంది. రాగానే ఇక్కడ చూడండి మీకు సంబంధించిన యొక్క మనకు శాంపుల్ అప్లికేషన్ ఫామ్ అయితే వస్తుంది. ఇక్కడ వచ్చేసి మీకు ఏమైనా మిస్టేక్స్ ఉంటే ఇక్కడ ఆప్షన్స్ ఉన్నాయి, మాడిఫికేషన్ అని మాడిఫై చేసుకోండి. లేకపోతే ఇక్కడ మనకు నెక్స్ట్ ఇక్కడ కన్ఫర్మ్ ఉంది కదా, కన్ఫర్మ్ మీద క్లిక్ చేయగానే నెక్స్ట్ అయితే ఇంటర్ఫేస్ అయితే మళ్ళీ నెక్స్ట్ అయితే ఈ విధంగా అయితే మనకు ఓపెన్ అవుతుంది. మన కన్ఫర్మ్
క్లిక్ చేయగానే నెక్స్ట్ అయితే మనకి ఈ విధంగా వస్తుంది. మీకు అప్లికేషన్ నెంబర్ సంబంధించి ఒక అప్లికేషన్ ఈ విధంగా వస్తుంది. అదేవిధంగా ఇక్కడ మనకు ప్రింట్ అప్లికేషన్ ఫామ్ ఉంది కదా, అక్కడ మనం ప్రింట్ అప్లికేషన్ మీద క్లిక్ చేయగానే నెక్స్ట్ అయితే మనకు మీ యొక్క అప్లికేషన్ ఫామ్ అక్కడ ప్రింట్ మీద క్లిక్ చేయగానే నెక్స్ట్ అయితే మీ యొక్క అప్లికేషన్ ఫామ్ అయితే డౌన్లోడ్ అయితే కావడం జరుగుతుంది. ఇక్కడ వచ్చేసి మీరు మీ యొక్క అప్లికేషన్ ఫామ్ అయితే ఇక్కడ ప్రింట్ అయితే చేసుకోవచ్చు. ప్రింట్ మీద ఆప్షన్ క్లిక్ చేయగానే మీకు అయితే ఇక్కడ మీకు ప్రింట్ వస్తుంది. అదేవిధంగా పీడిఎఫ్ ఫార్మాట్ డౌన్లోడ్ చేసుకోవడానికి వస్తుంది. ఆ యొక్క పీడిఎఫ్ ఫార్మాట్ అయితే డౌన్లోడ్ చేసుకోండి. ఓకే, ఈ విధంగా మీ యొక్క అప్లికేషన్ ఫామ్ అయితే డౌన్లోడ్ అవుతుంది. అదేవిధంగా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. స్టెప్ బై స్టెప్ అయితే మళ్ళీ వాడికైతే రిప్లై ఇస్తాను. ఓకే, మీకు ఈ యొక్క ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే మీ యొక్క ఫ్రెండ్స్ షేర్ చేయండి. అదేవిధంగా ఇంకెవరైనా స్టూడెంట్స్ మన ఛానల్ సబ్స్క్రైబ్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.